గొప్ప దేవానికి వందనాలు. గొప్ప దీవించే ఆశలు గొప్ప దేవానికి వందనాలు. ఇగో తండ్రి ఎంతో యాక్సిడెంట్ అయితే గొప్ప దేవానికి వందనాలు. ఆ బిడ్డకి అయితే కాల్ తీసేసేటండి గొప్ప దేవానికి వందనాలు. ఓదార్పు ఆశించి ఆ సహాయం చేసి గొప్ప దేవానికి వందనాలు. అదే బిడ్డ దీవించాలి గొప్ప అదే బిడ్డ దీవించాలి గొప్ప దేవానికి వందనాలు. ఈ భావం జీవించాల్సి గొప్ప దేవానికి వందనాలు. ఏ సైనిక తండ్రి ఇంతవరకు పాటలు సహాయం ఉన్నాం తండ్రి. జరగబోయే వాక్యంలో మీరే తోడుగా ఉండి నడిపించుకొని అడుగుతున్నాను తండ్రి. నాయన మమ్మల్ని అయితే నా తండ్రి గతించిన సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులతో కష్టాలతో నాయన ఆనందాలు ఎందుకు కూడా మీరు తోడుగా ఉన్నారు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే సంఘాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచమని అడుగుతున్నాను తండ్రి. ఏ కలతలు ఏ నాయన ఏ లేకుండా మా తండ్రి ఐక్యమత్యంతో సాగిపోయే భాగ్యాన్ని మాకేమని అడుగుతున్నాను తండ్రి. నాయన వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. జరగబోయే కార్యక్రమంలో మీరే తోడుగా ఉన్నామని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే అవసరంతో ఉన్నారో వారు ఒక్కొక్కరు అవసరం నాయన పేరు పేరు చెప్పిన నాయన తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ఈ సంవత్సరంతో కూడా నా ప్రభువ ఎవరికి ఏ లేకుండా నా తండ్రి మమ్మల్ని కాచి దాసి సజీవమైన రెక్కల కింద నడిపించమని అడుగుతున్నాను తండ్రి. చిన్న చిన్న నష్టాలు కష్టాలు వచ్చినప్పటికీ నాయన మమ్మల్ని సజీవంగా ఉంచుతున్నావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయం ఇంకా బలపడాలి తండ్రి నాయన. వందనాలు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరూ సకాలంలో వచ్చిన నీ వాక్యాన్ని దీవెనలు పొంది ఇంటికి వెళ్ళే వారిగా చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన ఎవరైనా బలహీనలు ఉంటే బలపరచండి తండ్రి. ఎవరైనా గర్భం కావాలని అడిగితే నా తండ్రి వాళ్ళకి బిడ్డలు నిమ్మని అడుగుతున్నాను తండ్రి. ఎవరైనా గర్భంతో ఉంటే వారికి నాయన సుప్రసవమని అడుగుతున్నాను తండ్రి. ఎవరి మనసులో ఏమున్నదో మీకు తెలిసిన తండ్రి. ఒక్కొక్కరు మనసులో ఎరిగిన దేవుడు నా ప్రభువా నా తండ్రి. వారి మనసులో ఉన్న నాయన బాధను తీసివేసి సంతోషంతో ఆనందంతో సాగే భాగ్యాన్ని నిమ్మని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా. నా పట్ల ఎంతో మేలు చేస్తుందయ్యా నా తండ్రి. చాలా సాతాను నా తండ్రి ఎంతో బలహీనపరిచినప్పటికీ నా తండ్రి నాయన నువ్వు నాయన కాలు లేకుండా చెయ్యి లేకుండా నా తండ్రి కొద్దిపాటి బలహీనతో నా తండ్రి నన్ను నడిపించావు నాయన. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. నాయన నేనైనా తండ్రి నేను ప్రార్థించడానికి కూడా నా తండ్రి నాకు శక్తి లేని దాన్ని ప్రభు. కానీ నాకు నాయన ప్రార్థించే శక్తిని నా తండ్రి ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. సహాయం అందించండి తండ్రి. జరగబోయే కార్యక్రమంలో మీరే తోడుగా ఉండండి నా ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా అద్భుతాలు జరగాలి తండ్రి నాయన. ఆశ్చర్యక్రియలు నాయన ఈ చర్చలో జరిపించండి తండ్రి. పాస్టర్ గారి బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే సమీపం ఉన్న తండ్రి ప్రయాణమై వస్తుండగా వెళ్తుండగా మీరే తోడుగా ఉండండి తండ్రి. నాయన లోకం తీసుకోవాలి తండ్రి. మీరు కాయపోతే నా తండ్రి మేము ఎందుకు పనికినటువంటి వాళ్ళం ప్రభు నా తండ్రి. మీ కోపదలు మా పట్ల ఉంచమని అడుగుతున్నాను నాయన. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి. ఈరోజు చువితని వెళ్తున్న ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి నాయన. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే నాయన నాయన నా భక్తి కూడా నీ సన్నిధికి వచ్చిన నేను స్తుతించే బిడ్డగా అతని మనసును మార్చమని అడుగుతున్నాను నాయన. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. నాయన కనికరించి ఈ చిన్న ప్రార్థనని పాద సన్నిధి చేర్చుకుంటూ ఏ స్పర్శత నామని విక్రమని ఎంత వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. చక్కగా ప్రార్థించిన బిడ్డలందరికీ వందనాలండి. మరి మనం ఈ సమయంలో దయచేసిగా మాట్లాడుకున్న వాక్యం సమయం కాబట్టి వాక్యం వెళ్దాం. సరే మంచిది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన మహిమ కలిగినాక అక్కడ వచ్చిన
బేతేల్ సంఘ సమూహ మంత్రికి కూడా నా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నూతనమైన సంవత్సరంలో మొదటి ఆరాధనలో పాల్గొన్న మరి ప్రతి ఒక్కరికి మరి ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభాలు. దయచేసి ఇంకా మాట్లాడవద్దు. మరి యవనస్తులు మరి అడుగుతూ ఉన్నారు వాక్యానికి ఒక ప్రత్యేకమైన పాట ఇవ్వమని. మరి ప్రతి వారం నా వాక్యానికి ముందు ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత నేను వాక్యాన్ని వెళ్తాను. యవనస్తున్నారు ఒకసారి రావాలి, సమయం లేదు, పిలిచిన వెంటనే. Thank you.
నీతోనేనయా తుది శ్వాస వరకు నీతో ఉంటానయా నీవే కావాలేసయ్యా నీతోనేనయా నీతోనే ఉంటానేసయ్యా నీతోనేనయ్యా నీవే కావాలేసయ్యా మనీయుడా నాయసయా నీతో ఉంటానయా నా ప్రాణిగా మనీయుడా నాయసయా నీతో ఉంటానయా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయా నీతో ఉంటానేసయ్యా దేవుని ప్రశస్తమైన మహిమ కలుగాక కొన్ని చేరన సర్వ విశ్వాసానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తున్నాను. అందరికీ ఇక్కడ వందనాలండి. 2026 సంవత్సరంలో నూతనమైన సంవత్సరంలో మొట్టమొదటి దినాన ఆరాధన మరి చేసిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో నా ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ శుభ సందర్భంగా దేవుడు మనకి మరి చూపించిన కృపణ విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. చక్కని పాట వినిపించిన యవన సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి గతించిన దినములు మొదలుకొని ఈరోజు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి ఒకసారి మన దేవుడికి స్తోత్రం చెప్పుకుందాం అందరూ. హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రభువు గొప్పవాడు. ఆయన కళ్ళు దృష్టి లోకమంతటి మీద సంచారము చేస్తూ ఉంది. నీతివంతుల మీదను మంచివారి మీదను ప్రతి ఒక్కరి మీద కూడా లోకము ఆయన కళ్ళు దృష్టి ఆయన మన మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం దేవుని ఆరాధించే వాళ్ళము కాదు. కాబట్టి వాక్య సందేశంలో మనం వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరుద్దా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడికి స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు యెషయా భక్తుడు రాయించిన మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏమి ఉంటుందంట? నూతన బలాన్ని, నూతన బుద్ధిని, నూతన ఆయుష్ను వారు పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇక్కడ దేవుడైన యెహోవా తెలియజేస్తున్న మాట, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని వారు పొందుకుంటారు. ఎంతమంది మనం 2026 సంవత్సరము చూడలేము అనుకున్నవారు దేవుడు మనందరినీ కూడా 2026 సంవత్సరంలో ఈ దినాన్ని ఆరాధించుకోవడానికి దేవుడు మనకి తరుణాన్ని మనకి అనుగ్రహించినాడు. మనం చేయవలసింది ఎవరి కొరకు ఎదురు చూడాలి? యెహోవా కొరకు మనము ఎదురు చూడాలి కదా. యెహోవా కొరకు మనం ఎదురు చూస్తే నూతనంగా అనేకమైన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. అందుకే అంటున్నారు, వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఆరాధనలో ఎంత
ఎంతమంది ఉత్సాహంగా సంతోషంగా దేవుని కొరకు ఎదురు చూచారో దేవునికే తెలియాలి. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. ప్రతి విషయాల్లోనూ ప్రతి సమయాల్లోనూ కూడా దేవుని కొరకు ఎదురు చూస్తే బలాన్ని దినదినము నీకున్న కొద్ది బలం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎప్పుడంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు. అంటే ఎలాగా దేవుని కొరకు ఎదురు చూడటం అంటే ఒక ఆదివారం దినాలు మాత్రమే కాదు ప్రియులారా, ప్రతి దినము దేవుని కొరకు ఎదురు చూడాలి. రేయి మొదటి జాములు లేవగానే దేవుని కొరకు చూడవలసిన మొదటి పని ఏంటంటే నా దేవుడు నాకు ఇచ్చిన చక్కని దినము అని నువ్వు ఎప్పుడు కూడా ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా మనం ఉండాలి. ఈ నూతనమైన సంవత్సరంలో చక్కని తీర్మానాలు కనుక మనం చేసుకుంటే నీవు ఎలా ఉంటావంటే పక్షిరాజు ఏ రీతిగా అయితే పైకి ఎగురుతాదో నీవు రెక్కలు చాపేవారుగా దేవుడు నిన్ను తయారు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఎదురు చూచినట్లయితే పక్షిరాజు రెక్కలు చాచినట్లు నిన్ను కూడా దేవుడు పైకి దేవుడు లేపడానికి, దేవుడు నిన్ను చెయ్యి పైకెత్తడానికి నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునిలో బలం పొందుకునేవారు అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలకు నడిచిపోవుదురు. అలసట ఉండదు వారికి, ఎప్పుడు కూడా అలసట అనేది వారికి ఉండదు. ఎవరికి? దేవుని కొరకు ఎదురు చూచే వారికి ఏముండదంట? అలసట ఉండదు, ఆకలి ఉండదు. ఎందుకంటే దేవుని కొరకు ఎదురు చూచేవారు పక్షిరాజు వలె రెక్కలు చాపి, మనం ఎప్పుడైతే పక్షి ఏ రకంగా పైకి ఎగురుతాదో మనము కూడా దేవుని కొరకు రెండు చేతులు పైకెత్తి ఎప్పుడు కూడా దేవుని ఆరాధిస్తూనే మనము ఉండాలి ప్రియులారా. అందుకాక్ష ఉన్నాడు. లూకా శుభవార్తలో ఒకసారి మనం వెళ్తే లూకా శుభవార్తలో 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరూషలేమునందు సిమెయోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతివంతుడను భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు చాలు ప్రియులారా. ఇక్కడ కృత నిబంధనలో మనం చూసినట్లయితే 25వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. దేవుని రక్షణను కనులారా చూసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే సిమెయోను. ఆ సిమెయోను చేసిన పని ఏంటంటే ఒకరోజు యెరూషలేము ప్రాంతంలో సిమెయోను ఒక దారి గుండా వెళ్తున్నప్పుడు ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. అతను ఎవరంటే నీతివంతుడను భక్తిపరుడునై ఉండి. అతడు ఎవరంటండి? నీతివంతుడు భక్తిపరుడు. ఈరోజు మనము దేవునికి కావలసింది కూడా మనమే. మనము భక్తి పరులము కావాలి కానీ భక్తిహీనులు మనము కాకూడదు. అందుకక్ష ఉన్నాడు. యెరూషలేములో ఒక మనుషుడు ఉన్నాడు, సిమెయోనులో ఒక మనుషుడు ఉన్నప్పుడు ఆ మనుష్యుడు దేవుని యందు నీతి గలవాడు కాబట్టి, ఆ మనుష్యుడు దేవుని యందు భక్తి పరుడునైనవాడు కాబట్టి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, దేవుని ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంట. ఎవరు? సిమెయోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరి ఆదరణ కొరకు మనం కనిపెట్టాలంటే దేవాది దేవుడైన ఆదరణ కొరకు మనం కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ వరకు మనం కనిపెట్టాలి. ఎప్పుడైతే దేవుని ఆదరణ కొరకు మనం కనిపెడుతూ ఉంటామో, దేవుని ప్రణాళిక కొరకు మనం కనిపెడుతూ ఉంటామో, దేవుడు అంటూ ఉన్నాడు, సిమెయోను వలె నాకు భక్తి పరులు ఈ లోకంలో కావాలి, సిమెయోను వలె నాకు నీతివంతులు ఈ లోకంలో కావాలి అని దేవుడు ఆశపడిన రీతిగా ఈరోజు అంటూ ఉన్నాడు. ఆయన దేవుని కొరకు ఎదురు చూచాడు, యెహోవా కొరకు ఎదురు చూచాడు కాబట్టి సిమెయోనుకి భక్తి పరుడైన మాట ఆయన పేరు ఆయనకు కలిగింది. సిమెయోను నీతివంతుడని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయనకి దేవుని కొరకు ఎదురు చూచిన వాడుగా మరి గ్రంథంలో మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను అంటూ ఉన్నాడు 26వ వచనంలో, అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడకమునుపే మరణము పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఆత్మవశుడు అతడు దేవాలయంలోకి వచ్చాడు. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించినకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు
ఆయన తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సిమియోను నీతిమంతుడు కాబట్టి ఆయన దేవాలయానికి ప్రవేశించినప్పుడు శిష్యుడైన యేసు ప్రభుని ఆయన ఎత్తుకుని ఇలాగంటూ ఉన్నాడు, సమాధానముతో నీ దోస్తుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నువ్వు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన రక్షణను నేను కనులారా చూచితిని. సిమియోను అంటున్నాడు, అయ్యా ఈ శిష్యుడు ఎవరంటే అనేక మందికి గొప్ప వెలుగును తీసుకొచ్చిన శిష్యుడు ఈయన. ఈ శిష్యుడు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటే అనేక మంది పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు అని అక్కడ సిమియోను భక్తుడు యెరూషలేము ప్రాంతమంతా కూడా ఆయన బోధిస్తున్న మాట ఏంటంటే, సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూడబోతున్నాను. సిమియోను అంటున్నాడు అక్కడ, నీవు రక్షణను నేను కనులారానే చూస్తాను, ఎందుకంటే ఆయన మహిమ చాలా ప్రభావం గలదు, ఆయన కృప చాలా ప్రభావం కలదు కాబట్టి ఆయన శక్తివంతుడు అని సిమియోను చెప్తూ ఉన్నాడు. ఈరోజు సిమియోను గురించి మనం చూసినట్లయితే యెరూషలేమునందు నివసిస్తున్న ఈ సిమియోను ఆ మనుషుడు ఎందుకు భక్తిపరుడుగా ఉన్నాడంటే దేవుని మహా ఆశ్చర్య కార్యాలు చూడాలని ఆయనకు ముందుగానే తెలుసు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడని, ఆయన త్రియేక దేవుడని, ఆయన అనేక మందిని గొప్పవారుగా వెలుగుగా చేస్తాడని, అనేక మందికి సమాధానాన్ని దయచేస్తాడని, అనేక మందిని ఆయన బ్రతికించడానికి లోకానికి వచ్చాడని, అన్యజనులందరినీ కూడా బయలుపరచడానికి ఈ లోకానికి ఇశ్రాయేలు దేవుడిగా వచ్చాడని సిమియోను ఆ యెరూషలేము ప్రాంతమంతా కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, నీవు సకల ప్రజలు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూస్తాను. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును చూచిన వారిలో కూడా ఈ సిమియోను గురించి మనం గమనించినట్లయితే ఆయన మీద పరిశుద్ధాత్మక అభిషేకం ఎందుకు అభిషేకించబడిందంటే సిమియోను ఎదురు చూశాడు, నూతన బలం కోసం ఎదురు చూశాడు, ఆయన నూతన ఆత్మ కొరకు ఎదురు చూశాడు. నా దేవుడు ఎప్పుడు వస్తూ ఉన్నాడు, నా దేవుడు ఎప్పుడు రాబోతూ ఉన్నాడని చూచాడు. సిమియోనుకు ఉన్న విశ్వాసము ఆయన గొప్పది కాబట్టి సిమియోనుకు ఒక పేరు చెప్పబడింది. ఆయన ఎవరంట? నీతిమంతుడను భక్తిపరుడును. ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము కూడా చేయవలసింది ఏంటంటే ఈ 2026 సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క ఆదరణ కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు దేవుని ఆయన యెహోవా చెప్తూ ఉన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 124వ అధ్యాయం ఒకసారి మనం తెరిచినట్లయితే కీర్తన గ్రంథం 124వ కీర్తనలో సహాయం ఎక్కడి నుంచి వచ్చినని 7వ వచనం ఒకసారి మనం చూస్తే, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాడ్ర ఊరి నుండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ఏమనంటే, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం అంట వేటగాడ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. పక్షి తప్పించుకుంటుంది, పక్షికి తెలుసు ఏ యొక్క మరి కీడు పక్షికి రాబోతుందో. ఆ పక్షి పైకి ఎగిరినప్పుడు, ఆ పక్షి ఎగురుతున్నప్పుడు ఎదురుకుండా వచ్చే నన్ను ఏదైనా ఢీకుంటుందా, నాకు ఏదైనా నన్ను ఏదైనా హాని చేస్తుందా, లేదా నా పక్షి ఏం చేస్తుందంట ఎగిరినప్పుడు పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాడి ఊరి నుంచి తప్పించబడింది. ఈ పక్షికి తెలుసు ఎప్పుడు తప్పించుకోవాలనేది పక్షికి ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు ఆ పక్షికి దయచేశాడు. అలాగే మన ప్రాణము కూడా వేటగాడి ఊరి నుంచి తప్పించుకుంటుందంట. మన ప్రాణాన్ని తప్పిస్తానంటున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి? వేటగాడి ఊరి నుంచి. వేటగాని ఊరి నుంచి మన ప్రాణాన్ని దేవుడు తప్పిస్తానంటున్నాడు. ఎందుకంటే భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకి సహాయము కలుగుచున్నది. భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుని నామము వలననే మనకి సహాయం కలుగుచున్నదని ప్రభు అయిన దేవాతి దేవుడు దావీదు కీర్తనకారుడి ద్వారా తెలియజేస్తున్న మాట చక్కగా మనం ఈ రోజు నమ్మవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అంటూ ఉన్నాడు, ఊరి తెప్పబడును. ఎందుకంటే మనం తప్పించుకుంటున్న ప్రతి విషయాల్లో ఆయన తప్పించుకునేది మనము కాదు. ఎవరండి మనం తప్పించేది?
దేవుడే పక్షి తప్పించుకున్నట్లు ఏ రీతిగా పక్షి తప్పించుకుంటుందో మన ప్రాణాన్ని కూడా వేటగాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. వేటగాలు అంటే ఎవరు? వారు మరి చేపలు వేటాడే వాళ్ళు వేటగాలు అంటారు. పక్షులు వేటాడే వాళ్ళని వారు ఏ రకంగా వలేస్తారో వారికి తెలియదు. అలాగే సాతాను మన మీద కూడా వలేస్తూ ఉంటాడు. కానీ ఆ వల నుంచి మనం తప్పిస్తుంది ఎవరు? దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన సాతాను బంధకాలు, అనేకమైన సాతాను ఒడిదుడుకులు మన మీదకి వల వేస్తూ ఉన్నారు. కానీ దేవాతి దేవుడు అక్కడ ఉండటం వలన మనల్ని ఏమి కూడా ఏ హాని కూడా మనకి కలగటం లేదు కదా. ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానాలు మనం చేసుకున్నాం. ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కరు చక్కగా నిజంగా వారి జీవితానికి సంబంధించిన వాగ్దానాలు చాలా వచ్చినాయి కదా. ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అంటే ఆ వాగ్దానము పట్టుకొని నీవే రకంగా వాగ్దానం తీసుకున్నావో తీసుకోవడం మన గొప్ప కథ. కానీ ఆ వాగ్దానం తీసుకుని ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చుకోవడం ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ కార్యాన్ని సఫలపరిచే దేవుడు. ఆ వాగ్దానం సంవత్సరం వరకు కూడా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీకు సంసిద్ధుడై ఉన్నాడు. కానీ మనం ఏమి చేయగలుగుతున్నాం? వాగ్దానం తీసుకోవడం మంచిదే, పక్కన పెట్టేశామా? ఆ వాగ్దానం పట్ల నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ సంవత్సరం నన్ను ఎలాగ చేయని ప్రభు అని ప్రార్థన చేయి. విశ్వాసంతో నువ్వు దేవుని అడుగు. ఖచ్చితంగా దేవుడు నీకు ఆదరణను చూపిస్తాడు. అందుకంటూ ఉన్నాడు, నేను ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కనులెత్తుచున్నాను. 123 కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు నీ తట్టు నా కనులెత్తుచున్నాను. ఎందుకంటే ఆకాశమందు ఆసీనుడైన వాడు ఆకాశమందు ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటి? నీ తట్టు నా కనులెత్తుచున్నాను. మన కనులెత్తాలి. అందుకని చూడండి, దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసు కన్ను తమ యజమానుల చేతి తట్టు చూచినట్టు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు ఆయన తట్టు చూచుచున్నవి. మన దేవుడైన మనం కరుణించే వరకు కూడా మన కన్నులు ఎటు చూడాలంటండి? దేవుని తట్టే చూడాలి. ఎందుకంటే ఒకవేళ దేవుడు మమ్మల్ని ఏమీ కరుణించలేదు, దేవుడు మమ్మల్ని ఏమీ చేయట్లేదని అల్ప విశ్వాసంతో మన వ్యాపారం కూడా ఉండవద్దు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీ తట్టు నేను కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దావిదు అంటూ ఉన్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దావిదు, అయ్యా నాకు ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరు, నన్ను ఆదరించిన వారు ఎవరు నాకు లేరు, నాకు దిక్కు తోచే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నీవే నా దిక్కయ్యా. ఎందుకంటే నీ తట్టు నా కనులెత్తుచున్నానయ్యా. ఎందుకంటే నాకు సహాయము నీ వల్లే నాకు కలుగుచున్నది అని దావీదు కీర్తనకారుడు ఏడుస్తూ ఈ యొక్క మాటను రాస్తూ ఉన్నాడు. మనం కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి. కరుణించే వరకు. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో మనకి తెలియదు. రోజు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, ఎప్పుడు పట్టొచ్చో మనకు తెలియదు. కానీ ఆయన మన కన్నులు ఆయన చూచే వరకు మనం ఎప్పుడు కూడా ఉండాలి. అందుకని ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 125:4 అంటూ ఉన్నాడు. 125:4 యెహోవా మంచి వారికి మేలు చేయండి, యథార్థ హృదయులకు రాజ్యాలంటున్నారా. యెహోవా ఎవరికి మేలు చేస్తాడంటండి? మంచి వారికి మేలు చేస్తాడంట. యథార్థ హృదయులకు కూడా ఆయన మేలు చేస్తాడంట. దేవుడు మేలు చేస్తానంటున్నాడు. యథార్థంగా ఉన్న వారికి మేలు చేస్తానంటున్నాడు. మంచి వారికి మేలు చేస్తానంటున్నాడు. దేవుని యందు మనం జీవించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు మేలు చేయడానికి ఈ లోకానికి నేను వచ్చినాను. నీకు మేలు చేయడానికే ఈ లోకానికి నేను వచ్చాను. శరీరధారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే మీకు మేలు చేయడానికే. దేవుడు మేలు చేయాలని చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని యందు నమ్మకించేవారు కదలకు నిత్యము సియోను కొండ వలె ఉంటానన్నాడు. ఆయన నమ్మకించితే కొండ ఎలా అయితే ఇటు అటు కూడా తిరగకుండా ఆ బండ మరి కొండ ఎలా ఉంటుందో గట్టిగా దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవాను నమ్మకించేవారు కదలక నిత్యం నుంచి సియోను కొండ వలె ఉంటారంట. కదలక ఇటు అటు కూడా కదలకుండా, మరి ఇటువైపు కూడా మనం చూడకుండా ఒక దేవుడి వైపే మనం చూడాలని ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ నూతనమైన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఏ ప్రాణాన్ని తప్పించాలన్నా పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణాన్ని దేవుడు తప్పించబోతున్నాడు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? నిత్యము
ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకున్నా మనం ప్రార్థన లేకుండా దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, మరి ప్రవాహ జలం చుట్టుకుని ఉన్నా, ఆయన నువ్వు జలంలో పడి దాటి వెళ్ళుచున్నా, నువ్వు అగ్ని మధ్యలో నడిచి వెళ్ళుచున్నా, నేను నీకు వెనకాలే నీకు తోడై ఉన్నానని దేవాతి దేవుడు యాకోబుతో సెలవిచ్చిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అంటూ ఉన్నాడు. మీకు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను. మీరు పండుకున్నా మీ మధ్య నేను తోడుగా ఉంటానని దేవాతి దేవుడు ఇక్కడ కన్నీళ్లతో సాక్ష్యం ఇస్తున్నాడు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీ మధ్య ఉంటాను. అందుకంటూ ఉన్నాడు. సుమ్యోను విషయంలో మనం చూసినట్లయితే ఆయన ఒకసారి మనం చూద్దాం. 25వ అధ్యాయం 2వ అధ్యాయం 25వ వచనం అంటున్నాడు, సుమ్యోను ఎవరంట? నీతివంతుడు. సుమ్యోను భక్తిపరుడు, నీతివంతుడు, భక్తివంతుడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మీద పరిశుద్ధాత్మ దిగబడిందంటే కారణం ఏంటంటే దేవుని ఆదరణ కొరకు కనిపెట్టిన వాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని ఆదరణ కొరకు కనిపెట్టాలి. ఈ లోకంలో ఏ విషయాల కొరకు మనం కనిపెట్టినా అవన్నీ వ్యర్థమే. కానీ దేవుని ఆదరణ లేకపోతే, దేవుని యొక్క ఆదరణ, మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కనుదృష్టి మనకు లేకపోతే ఈ లోకంలో భయంకరమైన ఆపదలు మనకు ఎదురవుతాయని ఇక్కడ దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడు, దేవుని యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడు. కాబట్టి సుమ్యోను దేవుడు 7 60 30 100 దేవుడు సుమ్యోనుని ఆశీర్వదించిన దేవుడు. మనము కూడా దేవుని కొరకు కనిపెట్టుకుంటే సుమ్యోను లాగానే దేవుడు కూడా మనల్ని దీవిస్తాడు. సుమ్యోనుకు ఉన్న విశ్వాసం ఏంటంటే దేవుని యందు నీతి గలవాడు, దేవుని యందు భక్తి గలవాడు. దేవాలయంలోనికి వచ్చాడంట. యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రము పద్ధతి చెప్పున ఆయన విషయంగా జరిగించడానికి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అతను అంటూ ఉన్నాడు, దేవుని బట్టి స్తుతిస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు 29వ వచనంలో ఈ మాట చెప్పున, సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నాను, అన్ని జనులకు నేను బయలుపరచుటకు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రియులారా, అన్య జనులని వెలిగించడానికి ఆయన వచ్చాడు. అన్య జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు అనేకమైన సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ కనుపరచడానికి యేసు ప్రభువు వారు పుట్టారు అని సుమ్యోను సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మనము కూడా సాక్ష్యం చెప్పగలమా ఇతరులకి? నా దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే మా కొరకే వచ్చాడు, ఎందుకంటే ఆయన రక్షణను చూపించడానికే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు అని మనం చెప్పగలిగితే మనమంత ధన్యుని లోకంలో ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే సుమ్యోను సిగ్గుపడకుండా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సుమ్యోను లాగా మనము కూడా సాక్ష్యం ఇచ్చినట్లయితే దేవుని గురించి ఆయన సకల ప్రజలను సిద్ధపరచడానికి నేను ఆయన వెలుగును కనులారా చూస్తాను, ఆయన వెలుగును నేను కనులారా చూచుతానని సుమ్యోను సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, సుమ్యోను వలె మనము కూడా ఇతరులకి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లయితే సుమ్యోను దేవుడు భక్తిపరుడని ఏ రకంగా సాక్ష్యం ఇచ్చాడో, సుమ్యోను నీతివంతుడని దేవుడు ఏ రకంగా సాక్ష్యం ఇచ్చాడో మనల్ని కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. మనము చేయవలసిన పని ఏంటంటే ఇతరులను వెలిగించడానికి, ఇతరులు దేవుడిని నడిపించడానికి, ఇతరులను దేవుని దగ్గర మరి ఆశపడిన రీతిగా ఊహించిన దానికంటే ఆయన అనేక మేలు చేయటానికి దేవుడు సద్దుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం చేయవలసింది ఏంటో తెలుసా? అయ్యా, మేము దేవాలయానికి వచ్చినప్పుడు సుమ్యోను ఏ రకంగా దేవుని చేత నడిపించబడ్డాడో మేము కూడా ఈ రోజు నుంచి దేవుని కొరకు మేము ఎదురు చూస్తామయ్యా, దేవుని కొరకు మేము ఎదురు చూస్తాం. ఎందుకంటే దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ఆయుష్ తక్కువైపోతుందేమో, ఈరోజు మన యొక్క అనారోగ్యం క్షీణించిపోతుందేమో. దేవుని కొరకు ఎదురు చూడు, నూతన బలాన్ని పొందుకుంటాం. దేవుని కొరకు ఎదురు చూడు, నూతనమైన విశ్వాసాన్ని పొందుకుంటాం. దేవుని కొరకు ఎదురు చూడు, నూతనమైన ఆయుష్ని నీవు పొందుకుంటావు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని వారు పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురు చూడకపోతే, దేవుని కొరకు మనం ఎగిరిపడకపోతే, దేవుని కొరకు మనం ఏమీ కూడా చేయకపోతే మనకి ఏ బలము కూడా మనకి కదండి, ఏ బలము కూడా మనకి కదా
ఈరోజు జనవరి 4వ తారీఖు ఈరోజు ఈ రీతిగా మనం ఇలా ఉన్నాం. ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే మన బంధువులకు కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని వారి యొక్క క్షేమాలు మనం తెలుసుకుంటే, ఎవరికైనా బలహీనతలు కలిగినాయా, ఎవరికైనా ఈ ఆపదలు కలిగినాయా కదా, దేవుడు మనం ఆరోగ్యవంతులుగా ఉంచాడు. దేవుడు మనల్ని ఆయన యొక్క చల్లని నీడలో ఈరోజు ప్రతి ఒక్కరిని కనుపాపవలే దేవుడు కాచి కాపాడాడు. మరణం ఏ రీతిగా సంభవించినది ఎవరికి తెలియదు కదా. మరి 3 వ్యక్తులు మనం ఒకసారి గమనించినట్లయితే కాకినాడ నుంచి అంతర్వేది వచ్చారు. వారు కారులో వెళ్తా మరి సరదాగా వచ్చారు. కాకినాడ నుంచి వారు మరణానికే అంతర్వేదిలో కారు సముద్రంలోకి వెళ్ళిపోవడం జరిగింది. 2 వ్యక్తులు చనిపోయారు కదా. అసలు అనుకున్నామా కదా, దేవుడు ఆశపడిన రీతిగా ఆశ అందచ్చగలిగి అత్యాశ మనకి ఉండకూడదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కన్ను దృష్టి ఎప్పుడు కూడా అనేకమైన మంది ప్రకాశింపజేయాలి. దేవుని యొక్క కాపుదల ఈరోజు మనకుంది. మన ఇతరుల కొరకు మంచి చెయ్యాలంటే మీరు వారికి ఏమి ధన సామ్రాజ్యాలు మీరు ఇవ్వకర్లొద్దు, మీ యొక్క వజ్రాలు వెండి బంగారాల వరకు మీరు దయచేయకర్లొద్దు, కానీ ఒకరినొకరు ఆదరించుకున్నది, ఒకరినొకరు ప్రార్థించుకున్నది. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మనం చాలా ఆశీర్వదించబడతాం. అనేక మంది వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, దీవించబడతారు. వారు కూడా మీ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. మరి ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరంలో దేవాది దేవుడు నా కొరకు ప్రార్థించిన మీకు అందరికీ వందనాలు. ప్రార్థించిన లేని వరకు కూడా నా వందనాలు. దేవుడు ప్రయాణంలో క్షేమకరంగా ఎంతగానో తీసుకుని వచ్చాడు. ఈ 2026 సంవత్సరంలో కూడా దేవుడు మరి పరిచర్య రీతిలో నన్ను బహుబలంగా వాడుకోవాలని, మరి నా ప్రయాణాల్లో దేవుడు నాతో క్షేమంగా ఉండాలని అనుదినము ప్రార్థించండి. మరి వస్తున్న నా యొక్క ప్రయాణాల కొరకు అన్నిత్యము మీరు యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నాను. మరి ఇతరుల కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కుటుంబం కొరకు, అలాగే మా కుటుంబ ఆరోగ్యాల కొరకు అనుదినము కూడా ప్రార్థించండి. దేవుని చిత్తమైతే అనేకమైన కార్యక్రమాలు మనం చేసుకుని ఉన్నాం. దేవుడు చక్కగా జరిగించాడు. పండుగ దినాలు అయిపోయినాయి. ఇక నుంచి ప్రతి ఆదివారం కూడా మనకి ఏంటండి పండుగే. మరి దేవాది దేవుడు, మరి నేను ఎప్పుడు కూడా దేవుని పరిచర్యకు వెనకబడలేదు. గత 10 రోజుల నుంచి కూడా నేను ఇక్కడ దేవుని పరిచర్యలో బాగా వాడబడ్డాను. మీరు నా కొరకు మరి దేవుడు నా యొక్క బిజినెస్ని ఆశీర్వదించి నాకే యొక్క రూపాయి సహకారాలు ఇక్కడ నాకు ఎప్పుడు నేను ఆశించలేదు. నా దేవుడే మరి నా వ్యాపారాన్ని దీవించాలని ప్రార్థించండి. దేవుని చేత మీద అనేకమైన కార్యక్రమాలు నేను పాల్గొనాలంటే మరి నేను అక్కడ మీరు చేయవలసిన ప్రార్థన, దేవుడు నా వ్యాపారాన్ని దీవించాలని ప్రార్థించండి. అదే నాకు మరి బ్రతుకు తెరువు, అదే నాకు ఆధారం. ఆ యొక్క వ్యాపారం బాగుంటేనే నేను మీ వచ్చి నేను రాగలను. మరి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన స్తోమత కొలది, దేవుడు నాకు ఇచ్చిన మరి నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా నేను ఎప్పుడు కొత్త బట్టలు కూడా నేను కొనుక్కోను. చాలామంది పిల్లలు అంటారు ఎప్పుడు కూడా కొత్త బట్టలు వేసుకోవడానికి. నాకు ఒక ఫీలింగ్, సంఘస్థులు చాలామంది ధనికులు ఉంటారు, లేని వారు ఉంటారు. నేను ఎక్కువ స్టైల్ చేయబుద్ధి అవుతుంది నాకు. మరి మొన్న నేను కొన్న ఆ కొత్తలు కూడా మరి చింతలే కొన్నదయ్యి. మరి నేను ఎప్పుడు కూడా దేవుడు ఒకటే నేను ఆశపడుతున్నాను. మీరు నా కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నానంటే, నాకున్న భారం ఇంచుమించు అప్పు నేను తీర్చుకోవాలి. నా వ్యక్తిగత సమస్య వరకు అప్పు నేను తీర్చుకోవాలని దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ఆయుష్నిచ్చి, తిరగటానికి మంచి మరి కాపుదల దేవుడు నాకు దయచేయాలని ప్రార్థన చేయండి. మరి నేను అనేక చోట్లకి నేను వెళ్ళలేకపోతున్నాను. నా సొంత సంఘాన్ని వదిలి మరి అనేక మంది బిడ్డలు రమ్మంటూ ఉంటారు ఆదివారం సమయం వాక్యం చెప్పడానికి. నేను నా సంఘాన్ని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అంత దూరం నుంచి రావడానికి
నాకు చాలా ప్రయాస, ఇంచుమించు 3 గంటల ప్రయాణం అక్కడి నుంచి నేను రావాలంటే. మరి 1000 రూపాయలు పెట్రోల్ లేకపోతే అక్కడి నుంచి నేను ఎక్కడికి రాలేను. కానీ దేవుడు నన్ను దీవించాడు కాబట్టి ఇంతవరకు నా స్తోమత కొలది నా సొంత ఖర్చుతో అక్కడి నుంచి మీ మధ్యకి రావడం జరుగుతుంది. మీరు చేయవలసింది ఏంటంటే దేవుడు నా వ్యాపారాన్ని ఇంతను దినదినము ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తానంటే గొప్ప నేను చెప్పట్లేదు, కానీ నేను ఇక్కడ 10 దినాల నుంచి మరి నేను షాప్ మానేసి కూడా ఇక్కడ ఉన్నాను. ఇంచుమించు 30-40 వేలు నాకు లాస్ ఈ 10 రోజులు. దేవుడి కార్యాలు చేశాను, దేవుడు నా కార్యాలు చేయాలని ప్రార్థన చేయండి. ఈ 10 రోజుల నుంచి నేను దేవుడి పని చేశాను. దేవుడు ఆ లాస్ నాకు మరి దేవుడే తీర్చాలని ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు నేను ఎవరిని కూడా ఏ రూపాయి కూడా ఎప్పుడు నేను ఆశించలేదు. అనేకమైన వివాహ కార్యక్రమాలు నేను కనకాలంక గ్రామంలో చేశాను. ఒకసారి నేను ఒక మీటింగ్కి వచ్చినప్పుడు కనకాలంక గ్రామంలో అగ్నికుల క్షేత్రుల యొక్క గృహానికి నేను వచ్చాను. సాయం ఒక అన్నయ్య చనిపోతే నేను వచ్చి వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి సన్ని నువ్వు దూరం నుంచి వచ్చావని మరి చంద్రపు రాజుబాబు గారికి ఫోన్ చేస్తే ఎంతేమనంటే సన్ని ఎక్కడి నుంచో వచ్చాడు, ఇంచుమించు ఆయనకి నువ్వు 1100 ఇమ్మన్నప్పుడు ఎప్పుడు ఆ రాజుబాబు గారు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట ఆయన వెంటనే 1100 రూపాయలు నాకు కానుక సమర్పించారు. ఆ రోజు నుంచి మొదలుకొని ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు అనేకమైన సహకారులుగా నాకు అప్పగించాడు. దేవునికి నేను స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నా దేవునికి వందనాలు. ఎందుకంటే ఆ సమయం నుంచి ఈ రోజు వరకు కూడా నేను బయట ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా సహకరిస్తున్నారు. అందును బట్టి నేను దేవునికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము ప్రార్థించండి. సంఘము మరి నెలాఖరు కూడా మరి దైవ సేవను తీసుకొచ్చి ఆన్లైన్ ప్రేయర్ పెడతానని చెప్పాను. అది కూడా నేను నెరవేరుస్తాను. ఆ విషయం కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే, దేవుని అక్కడ ఆలస్యమైతే మనం వచ్చే వారం ఇదే రీతిగా దేవుని కలుసుకుని మన ప్రభు నామాన్ని మనం ఆరాధన చేద్దాం. అంతకు దేవునికి వందనాలు. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మలాత్మికులుగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బట్టి మీకు వందనాలు. ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభా, ఈ మొదటి దినాన్ని ప్రభా, ఈ మొదటి ఆదివారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ నూతనమైన సంవత్సరం అంతా కూడా మీ దయా, మీ కాపుదల మాకు అనుగ్రహించండి. నేను తిరిగినైనా ఈ రోజునైనా ఎవరి ప్రయాణాలు మేము వారిని చేస్తూ ఉన్నప్పుడు మా ప్రయాణంలో సకలమైన కాపుదల తోడు నీడ దయచేయండి. అయ్యా, గత 10 దినాల నుంచి నన్ను మీ ఆత్మతో వాడుకున్నారు. మీ బలమైన రీతిగా సాధనాలుగా మీరు వాడుకోండి. నాయన ప్రభా, నాకున్న ప్రతి ఒక్క సమస్యను మీరు తీర్చండి, మీరే ఆదరించండి ప్రభా. నాయన పరిచర్య విషయంలో ప్రభా, 7 సంవత్సరాల నుంచి నేను ఎవరి రూపాయి ఆశించకుండా మీ పరిచర్య చేశాను. నా వ్యాపారాన్ని, నా యొక్క స్థితిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అంత దూర ప్రాంతాల నుంచి ప్రభా ఈ యొక్క సేవకుని వచ్చానంటే మీరు నాకు ఇచ్చిన ఒక గొప్ప బాధ్యత. ఎంతో ప్రయాసపడి వస్తున్న నా ప్రయాసం అర్థం చేయొద్దు నాయన. నేను ఎంతో ప్రభునైనా విడుదలలో ఉన్నాను. మీరే అన్నీ కూడా తీర్చండి ప్రభునైనా. వారికి ఇచ్చిన అనేక మందికి ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, నూతనమైన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. నైనా ఈ రోజు నేను ప్రభు బలారాధనలో ప్రభా పాల్పొంగులు చేసుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. నైనా నూతనమైన బలాన్ని పొందుకోవడానికి శక్తిని దయచేయమని, నన్ను నచ్చుమని, నా యొక్క నేను సంఘాన్ని, సంఘబిడ్డని, గ్రామస్తుల్ని అందరికీ కూడా అభివృద్ధి కలిగజేయమని నజరేయుడైన ప్రభా. అలాగే నేను అందరికీ యేసు గనులను బట్టి ప్రార్థన చేస్తాను ప్రభా. ఆ యేసు గనులు కూడా యాక్సిడెంట్ అని చెప్పారు, తనకు హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. ఆయన కూడా మీ చిత్తమైతే ప్రభా చక్కని ఆరోగ్యం దయచేయండి. ఆ గాయాన్ని మీరే ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. మీకు వందనాలు. ఈ వారం అంతా మీ కాపుదల, మీ కనుదృష్టి, ఈ నెలంతా సంఘానికి, సంఘబిడ్డలకి మీరు దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి గల వారి నామములో మేము ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా వందనాలు. మరి దేవుడు మహాకృపను బట్టి 2020 సంవత్సరం అంతా దేవుడు మనం కాచి కాపాడి ఈ 2026 సంవత్సరంలో మొదటి ఆదివారంలో మరి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. సంవత్సరానికి మొదటి ఆదివారం మీద ప్రియ దేవుని బిడ్డలారా మన పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నాం. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకున్నాం. 31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడినను ఎలయనగా గొర్రెల కాపలు కొట్టుదును, మందలను గొర్రెలు చెదిరిపోయి అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలియకు వెళ్ళిదను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన యేసు ప్రభు గారికి ఎంతమంది శిశువులండి? 12 మంది శిశువులు. ఈ 12 మంది శిశువుల్లో మొట్టమొదటి శిశువుడు ఎవరంటే పేతురు. యేసు ప్రభు గారికి ఎవరు చెప్పండి? పేతురు గారు. మొట్టమొదటి ఎవరండి? పేతురు గారు. చాలా ఇదిగా ఉండేవారు మన దేవుడి దగ్గర. రాను 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 ఏమైపోయాడైనా పతనానికి దిగజారిపోయాడు. ఎన్నిసార్లు పతనానికి దిగజారిపోయాడు. ఫస్ట్ మరి దేవుడి దగ్గర ఎంతో గొప్ప సన్నిహితుడిగా, గొప్ప శిష్యుడిగా ఉండిన వ్యక్తి పేతురు గారు ఏమైపోయాడు? దిగజారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 33వ వచనం చదువుకుంటాను. 33 చదువుకుంటే, అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కోయక మునిపై ఆశ్రమకు నడుస్తుంది. జాగ్రత్తగా పెట్టారు అంటున్నాడు. నీతిమంతుల మార్గం యెహోవాకు. మనం ఎలా ఉంటున్నామో మన నీతి అంతా కూడా మన దేవుడు ఎక్కడ చూస్తూ ఉన్నాడు. మనం ఎంత అయితే నీతిగా ఉంటున్నామో ఇక్కడ దేవుడు అంటాడు, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు. తెలియను దుష్టుల ఆలోచన చొప్పున. అంటే దుష్టులు అంటే ఎవరంటే సైతాన్లు ఆలోచించేప్పుడు మనం ఏం చేయకూడదంట? నడవకూడదంట. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ మార్గాల్లో మనం నడవకూడదు. పాపుల మార్గము నిలువక. అంటే పాపులు ఎక్కడైతే ఉంటారు అక్కడ మనం ఏం చేయకూడదంట? నిలబడకూడదంట. నిలబడదు. అక్కడ అనేక మంది భయంకరమైన పాపులు, అనేక మంది హేతువాదులు ఉంటూ ఉంటారు. అక్కడ మనం అసలు నిలవకూడదంట. ఏం పెట్టారా? అపహాస్యులు కూర్చుని చోటను అపహాస్యులు ఎక్కడారు? చెడ్డ క్రియలు చేసేవారు. చెడ్డ చేయకూడదంట, కూర్చోకూడదంట. దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరు నాటబడినది ఆకువాడికి తన కాలంలో పంపించు. అంటే దీనికి నీటి కాలువ ఎవరంటే, ఒక నీటి కాలువ ఎవరు చెట్టు ఎలా ఉంటుందండి? ఎంత పచ్చిగా ఉంటుందంట కదండి. ఆ నీటి కాలువ ఎవరు నాటబడినది నాకు ఎప్పుడు కూడా వాడిపోదంట. ఎప్పుడు కూడా అది ఎలా ఉంటుంది? పచ్చిగానే ఉంటుంది. అదే ఈ దినాన్ని దేవుడు మనం నడుచుకున్నట్లయితే మనము కూడా ఎప్పుడు అలాగా వాడిపోము. మన ఏళ్ళు మాడిపోము. ఎప్పుడు పచ్చగా కాపు కాస్తూ ఉంటారు. దేవుళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే పెట్టాలి. అతడు చేయలేదంతయు సఫలమవుతుందంటే పని చేస్తే కూడా తప్పకుండా ఏమవుతుందండి? సఫలమవుతుంది. నువ్వు చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూసుకున్న వాక్యం బట్టి మనం చూసుకుంటే ఈ దిగజారి మెట్లు మనలో ఏదైనా ఉన్నదో ఒకసారి మనం పరిశీలించుకున్నాం. ఈ పేతురు దిగజారిపోయిన మెట్లు నీకు నాకు ఎలా ఉన్నాయి? ఒక్కసారి
ఒక్కసారి మనం ఏం చేసుకున్నా పరిశీలించుకున్న ప్రియ దేని పెట్టారా అటువంటి దిగజారిపోయే స్థితిలో ఈ 2020 సంవత్సరంలో మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? నీతిమంతుల మార్గం ఏవో తెలిసిన నీతిమంతులుగా మనం జీవించాలి. ప్రియ దేని పెట్టారా ఆ నీతిమంతులు మరి కొంచెం చెట్టు వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటారంట? మూగు వేస్తారంట. ఏమంటారండి? ఖర్జూరం పెట్టి ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? అది మూగు వేస్తుంది. అదే కూడా దేవుళ్ళ ఉన్న ప్రతి ఒక్క నీతిమంతుడు కూడా ఆ ఖర్జూరం చెట్టు మూగు వేసినట్లు మనం కూడా మూగు వేస్తారని దేవుడు ఈ దినాన్ని 2020 సంవత్సరంలో మొదటి ఆత్మలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది పెట్టారు. ఎందుకంటే మరి మన జీవితంలో మనం ఎన్నో చూసాం, ఎన్నో చేసాం, అన్నీ అయిపోయినాయి. మనకి మన వయసు అంతా నడిచిపోతూ ఉన్నది. ఇక మనం రోజు రోజుకి ఏమైపోతుంది? క్షీణించిపోతూ ఉన్నాం. మన శరీరం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. ఈ రోజున బలం రేపు ఉండదు, రేపున్న బలం ఎల్లుండు ఉండదని అందులో మనం ఎప్పుడు కూడా దేవుళ్ళు మనం ఉండాలంటే నీతిమంతులు ఎవరు ఎలాగవుతుంటారో ఆ ఖర్జూరపు చెట్టు ఎలాగవుతుంటారో అటు రీతిలో మనం ఉండాలని దేవుడి మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కూడా ఈ 2020 సంవత్సరం ఒక తీర్మానం చేసుకోవాలి. మన జీవితంలో ఏం కావాలంటే మనకి ఒక తీర్మానం మనకు కావాలి. ఆ తీర్మానం ఏంటి? అపోజిట్ పౌలు గారు ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు. ఆయన ఏం చేసుకున్నాడండి? ఏం చేసుకున్నాడు? చావైతే నాకు లాభమే. ఏంటంటే చనిపోయినా నేను దేవుడి కొరకు ఉంటానన్నాడు. అదే ఈ రీతిలో ఈ రోజు మనం చనిపోయిన దేవుడి కోసం మనం చనిపోవాలి. బ్రతికితే దేవుడి కొరకు మనం బ్రతుకుతాం. దేవుడి మాట జీవించిన కాక ఆమేన్. మన వాక్యంలో వెళ్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కృప కలిగిస్తూ ఉన్నాడు. ఏం పెట్టినారు? ఆ కృపను మనం ఇప్పుడు కూడా వ్యర్థం చేసుకోవద్దు. చూడండి